హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గోధుమ పిండితో చేసిన బాదుషాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే వచ్చినాయండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. దీని ప్రాసెస్ చాలా సింపుల్ అండి, చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇదే కప్పుతో మనం షుగర్ కూడా తీసుకోవాలి కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ గోధుమ పిండిని బాగా జల్లించుకోవాలండి. ఎందుకంటే మనం చేసే బాదుషాలు చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి ఇందులో చాలా నూక ఉంటుంది. కాబట్టి మనం పిండిని జల్లించే తీసుకోవాలి. చూడండి ఇలా జల్లించేసి, ఇలా జల్లించిన పిండిలోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. మనం స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి పిండిని. ఇలా కలిపేసిన పిండిలోకి ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా వేసుకొని పిండిని 4 to 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. మనకి బ్రెడ్ పౌడర్ లాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయింది కదా, ఇలా అయిన పిండిలోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్తో మనం ఆల్రెడీ బాగా కలిపేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవండి. కాబట్టి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ టైట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఎందుకంటే బాగా లూజ్గా కలిపేస్తే ఆల్రెడీ మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలి కాబట్టి ఇంకా లూజ్ అవుతుంది పిండి. కాబట్టి సెమీ సాఫ్ట్గా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు కలుపుకోండి. ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు కలిపి పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ సిరప్ రెడీ చేద్దాం. మనం బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్, అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం రానివ్వాలండి. ఈ పాకం గులాబ్ జాముల పాకం ఎలా అయితే పెడతామో మనం అలా రావాలి. తీగ పాకం ఏం రాక్కర్లేదు. జస్ట్ సిరప్ కొంచెం థిక్గా వస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి, జస్ట్ అలా ఊరికే అలా థిక్ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం యాలకుల పొడి, అలాగే ఇప్పుడు మనం ఈ సిరప్లోకి నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ సిరప్ థిక్గా అయిపోకూడదు, గడ్డగట్టకూడదు కాబట్టి కొంచెం ఒక చెక్క నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాదుషాలు చూడండి, పిండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత బాగా వచ్చిందో, లోపల పొరలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాదుషాల్లాగా చేసేసుకోవడమే. ఇలా 2 హ్యాండ్స్ మధ్య రోల్ చేస్తూ తిప్పుతూ హోల్ పెట్టుకోండి. మనకు వడకు పెట్టినట్టు డైరెక్ట్ హోల్ పెట్టేయద్దు, కొంచెం గ్యాప్ కొంచెం అలా పైనే పెట్టుకోవాలి. సైజ్ కొంచెం చిన్నగా చేసుకోండి, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ సిరప్లో వేస్తే పెద్దగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మీడియం సైజులోనే చేసుకోండి. ఇలా అన్నిటినీ బాదుషాలు చేసేసుకోవాలి. ఈ స్వీట్ మదర్స్ డే కోసం మా అమ్మ కోసం చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. మనం మైదాతో ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు పిండి మొత్తాన్ని బాదుషాల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉన్నప్పుడు ఈ బాదుషాలు వేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయిపోతే పైనేమో మాడిపోతుంది, లోపల దాకా ఉడకదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్ని బాదుషాలు వేసేసుకోవాలండి. టైం కొంచెం ఎక్కువే పట్టినా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ రెడ్ వరకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంత టైం పట్టినా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి పొరలు కూడా చాలా బాగా విచ్చుకొని బాగా ఫ్రై అయినాయి. ఇలా బాగా కలర్ రాగానే మనం ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే పక్కనే ఉన్న షుగర్ సిరప్లో వేసేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటుందండి. అంతే అండి, ఇంకా అయిపోయింది. చూడండి అంతే అండి, చాలా సింపుల్. ఇలా వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచేస్తే ఆ జ్యూస్ అంతా బాగా పీల్చేసేసుకుంటుంది. చాలా బాగా వచ్చినాయండి, జ్యూస్ కూడా చాలా బాగా పీల్చుకున్నాయి. చూడండి అంతే అండి, చాలా సింపుల్ అయిన బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఎంత జ్యూసీగా ఎంత బాగా పీల్చుకొని ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేసినాయండి. మదర్స్ డే కోసం మా మదర్కి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మదర్స్ డేకి మీరు కూడా చేసి పెట్టండి.